రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంది నార్త్ ఇండియాలో వేలల్లో సౌత్ స్టూడెంట్స్ ని జాయిన్ చేసేసుకుంటున్నారు. సో ఆ తర్వాత పాపం పిల్లలు వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాళ్ళు చాలా చూశారు. అయితే ఐటీఎం యూనివర్సిటీలో మీ ఇంటేక్ ఎంత? మీరు కూడా అలాగే వేలల్లో తీసేసుకున్న తర్వాత ఇబ్బంది పడతారా లేదా లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటారా? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్న డిమాండ్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ సిఎస్సికి అనేది విపరీతంగా జాయిన్ అవుతున్నారు. నార్త్ ఇండియాలో తీసుకుంటే కనుక దాదాపు ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా కొన్ని యూనివర్సిటీస్లో అయితే అబౌవ్ థౌజండ్స్లో కూడా స్టూడెంట్స్ అనేది ఉన్నారనమాట. ఆబ్వియస్గా అంత క్వాంటిటీలో స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోక ఇబ్బంది పడే సందర్భాలు అనేది మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ అనేది 150 ఎకర్స్లో ఉన్న క్యాంపస్ అండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకున్న మనకు కావాల్సినన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ పరంగా కూడా హాస్టల్స్ పరంగా కూడా స్టూడెంట్కు ప్రాబ్లం లేదు. అండ్ ఐటీఎం యూనివర్సిటీలో హాస్టల్ అనేది మ్యాండేటరీ అండి. ప్రతి స్టూడెంట్ కూడా ఇన్ క్యాంపస్ హాస్టల్లో కంపల్సరీ ఉండాల్సిందే. బయట ఉండటానికి అనేది అలో చేయదు. డే స్కాలర్ అనే కాన్సెప్ట్ లేదండి. సో ఆబ్వియస్గా ఇప్పుడు స్టూడెంట్ హాస్టల్ కెపాసిటీ ఎంతైతే ఉందో దాన్ని బట్టి అనేది ఇక్కడ ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్సెస్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళని అకామిడేట్ చేయడం కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఇంటేక్ పరంగా కొంత లిమిటేషన్ అనేది ఐటీఎం యూనివర్సిటీ ఉంటుంది. అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ థౌజండ్స్లో అనేది ఇక్కడ అడ్మిషన్స్ అనేది తీసుకోవడానికి లేదు, ఛాన్సే లేదనమాట. సో స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇంటేక్ అనేది లిమిటేషన్ అనేది ఉంది. అండ్ ఏ స్టూడెంట్ అయితే పక్కాగా నేను హాస్టల్లో 4 years ఉండగలను అనుకున్న స్టూడెంట్ మాత్రమే ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఇంటికి పంపించరా? మధ్యలో అంటే వాళ్ళు ఏదైనా ఒక అంటే వ్యాలిడ్ రీజన్ ఉందనుకోండి, వాళ్ళకు ఏదో ఒక ఇష్యూస్ ఉండి నేను అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే మాత్రం అలాంటి స్టూడెంట్కి అనేది డెఫినెట్గా మళ్ళీ బయట ఉండటానికి ఛాన్స్ ఇస్తారు. అది కూడా రేర్ కేసులో ఉంటుంది. ఇక్కడ ఎందుకు హాస్టల్ మ్యాండేటరీ చేశారంటే డెఫినెట్గా సౌత్ ఇండియా నుండి మన స్టూడెంట్స్ అంత దూరం వెళ్తున్నప్పుడు మెయిన్ సెక్యూరిటీ, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టూడెంట్స్కి ఆ సెక్యూరిటీ అనేది బాగుండాలనే ఇంటెన్షన్ తోటి యూనివర్సిటీ ఎవరైనా సౌత్ ఇండియా నుండి వచ్చే స్టూడెంట్ మ్యాండేటరీగా 4 years అనేది క్యాంపస్ హాస్టల్లో ఉండాలండి. సో సౌత్ ఫుడ్ అనేది స్టూడెంట్స్కి ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీలో. అండ్ కావాల్సినంత వాళ్ళకు కెపాసిటీ, హాస్టల్ కెపాసిటీ అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడ థౌజండ్స్లో ఇంటేక్ ఉండదు. సో ఎంతవరకు అయితే ఇంటేక్ ఉందో అంతవరకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ అనేది బీటెక్లో తీసుకోవడం జరుగుతుంటుంది. రైట్. చాలా మంది అంత దూరం మధ్యప్రదేశ్ దాకా పంపించాలంటే ఆడపిల్లల్ని పంపించే పేరెంట్సే కాదు, ఈ ఏజ్ లో మగపిల్లలకు కూడా సెక్యూరిటీ అవసరం. సో వాళ్ళ గురించి అని నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. సో ఇంకొక ప్రాబ్లం ఉంది మాకు, నార్త్ లో నాన్ వెజ్ ఉండదని, మీ హాస్టల్లో ఉంటుందా? సో ఆబ్వియస్గా ఇది ఎలా ఉంటుందంటే అండి, కొన్ని నార్త్ ఇండియాలో ఇప్పుడు మనం కొన్ని స్టేట్స్ తీసుకుంటే కనుక గుజరాత్, రాజస్థాన్, ఈవెన్ మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఈ స్టేట్స్ అంటే ఏంటంటే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్కి అనేది చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే క్యాంపస్ హాస్టల్స్లో నాన్ వెజ్ కుక్ చేయడానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా అలో చేయరనమాట. అంటే వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారమే వాళ్ళు చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ వెజిటేరియన్ ఉంటాయి. ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసరికి ఏదైతే ఈ ప్యాకేజ్ ఉందో ఇది విత్ వెజిటేరియన్ ఫుడ్ అండి. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉన్నారంటే కనుక వాళ్ళకు మళ్ళీ ఒక మినిమం ఛార్జ్ అనేది అడిషనల్గా తీసుకొని నాన్ వెజ్ ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్స్కు ఉంటుందన్నమాట. అండ్ సెక్యూరిటీ పరంగా తీసుకుంటే మీరు అన్నట్లు ఈ రోజుల్లో డెఫినెట్గా గర్ల్స్ స్టూడెంట్సే కాదు, ఈవెన్ ఇప్పుడు తెలియని ఏజ్ కాబట్టి ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కాబట్టి అది ఎయిదర్ బాయ్స్ అయినా గర్ల్స్ అన్నప్పుడు ఇంకా కొంచెం పేరెంట్స్ డెఫినెట్గా ఆలోచిస్తారు. సో ఐటీఎం యూనివర్సిటీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకు కనెక్టివిటీ అనేది ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా గ్వాలియర్ మీదుగానే వెళ్తుంది. అండ్ గ్వాలియర్ అనేది కంటోన్మెంట్ ఏరియా అండి. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఈవెన్ నావల్ బేస్ అవ్వచ్చు, అక్కడ ఈవెన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి వాళ్ళు కానివ్వండి, డిఫెన్స్ సెక్టార్లో ఎక్కువ మంది ట్రైన్ అయ్యేది కూడా అక్కడే. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కూడా అది కంప్లీట్గా కంటోన్మెంట్ ఏరియా కాబట్టి కొంత రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ దగ్గర 10 to 15% మన తెలుగు పాపులేషన్ కూడా గ్వాలియర్లో ఉంటుందండి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈవెన్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి గ్వాలియర్లో. అండ్ కనెక్టివిటీ పరంగా ఢిల్లీ వెళ్ళే రూట్లోనే ఉంది కాబట్టి ఇద్దరు బెంగళూరు నుండి వెళ్ళేదైనా చెన్నై, విజయవాడ, మనం ఈవెన్ నెల్లూరు, హైదరాబాద్ నుండి వెళ్ళే ఏ ట్రైన్ అయినా కూడా డెఫినెట్గా గ్వాలియర్ మీదుగానే వెళ్ళాలి కాబట్టి సో కనెక్టివిటీ పరంగా కూడా ప్రాబ్లం ఉండదు. హార్డ్లీ ఇప్పుడు వరంగల్ లాంటి సిటీ
నుండి తీసుకుంటే కనుక మనకు 16 to 17 అవర్స్ జర్నీ అండి ఓకే, ట్రైన్ అయితే. ట్రైన్ అయితే. సో మరి ఫ్లైట్ అయితే? ఫ్లైట్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి మనకు. హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం అండ్ డిఫరెంట్ లొకేషన్స్ నుండి అయితే కనుక కనెక్టెడ్ ఫ్లైట్స్ అనేది మనకు గ్వాలియర్కు ఉన్నాయి. హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో కనెక్టివిటీ పరంగా కూడా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. రైట్, కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి, ఆ ఏరియా కూడా సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. Yes. సో ఇంకేం కావాలి ఒకసారి ఆలోచించండి, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, మీరు ఆలోచిస్తూ ఉండండి.